ఏటికి వరదొస్తోంది, నీ దగ్గర ఒక పడవ ఉంది, ఈ పడవలో ఏరు దాటేసేయి, ఏరు దాటేస్తే ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతావు. ఇక వెళ్ళిపోయావా, నిన్నేం చేయలేదు, ఎందుకంటే అవతల చాలా ఎత్తు, ఇక నిన్ను వరద ఏం చేయదు, కాబట్టి తొందరగా దాటు ఏరు, వరద వస్తే ఇంక దాటలేవు అన్నారు. ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు. ఇంకొక ఆయన పడవ వంక చూసుకుని, బా ఇంత చక్కటి పడవ, ఇంత బాగా రంగులు వేయించాను, ఇంత కష్టపడి చేయించాను, ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతుంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని, తీరా నేను బయలుదేరగానే వరద వచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే, ఈ పడవ గభాలన తిరగబడిపోతే, నేను ఆ పడవలో ఉండిపోతే, బయటికి రాలేకపోతే, ఈలోగా కొట్టుకుపోతే, పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా, యువతల ఒడ్డు నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవ ఎక్కకుండా పడవను దాచుకుని ఒడ్డుని నించున్నాడు. గంట అయిపోయింది, వరద వచ్చేసింది, పడవ పోయింది, తాను పోయాడు. ఏమిటి ఉపయోగం? పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప, పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో, ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు. పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని. దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది.